మొన్న ఫోన్లో మేము పనికి పోతా అంటే ఫోన్లో మాట్లాడిండు మాతోటి. దేశ పిల్లలు అందరు పెంచుకున్నారు, అందరిని అడిగినట్టు చెప్పులని మాట్లాడిండు. ఆయన పేరేం పేరంటే డాక్టర్ వెంకటేశ్వర్లు అంటే వెంకటేశ్వర్లు అంటే తీసుకరం చేసినట్టు అంటారని. వెంకన్న భార్యవా నిన్ను దేశ పిల్లలు అందరు మంచిగా ఉన్నారా అని మాట్లాడిండు. మొన్న చివరిసారిగా మొన్న సోమవారం నాడు ఆ మాటలు మార్పలేకపోతాను. ఆయన ఎన్నడూ అంత స్పష్టంగా ఎన్నడూ మాట్లాడలేదు అన్నతోటి. నేను మొన్ననే మాట్లాడు మేము మరవలేము అన్నను. అన్నంటే ఇంటికి పెద్ద కొడుకు ఎట్లనో అట్లుండేది అన్ని కుటుంబాలకు అన్నయ్య. కానీ మేము ఎవరితోటి ఏం చెప్పాలో మా బాధ అనేది కూడా తెలియదు. ఏ కష్టం వచ్చినా ఎవరికి చెప్పాలో అర్థం కాకుండా అయిపోతుంది మాకు. మా దేశ పిల్లకైతే ఆయన కన్న బిడ్డ లెక్క ఎప్పటికీ ప్రతి దేనికైనా చిన్నదానికైనా ఎక్కడికి పోయినా పోకుండా కానీ మా దేశ పిల్లకైతే అన్న అయితే మా ఊరిని దత్తత తీసుకున్నట్టు మా ఊర్లో ఏ పనికైనా అన్న ముందుంటాడు అనేది ఉండేది. 4-5 రోజులు హాస్పిటల్ ఉండే అనుకున్నారా ఇట్లాంటి టీచర్ అత్తది అనుకోలేదు. మేము ఎప్పుడు అనుకోలేదు. కోలుకుంటాడు, ఇన్ని లక్షల సూదులు ఎత్తాను, మంచిగా ఉంటాడు, నడిచేస్తాడు, ఆయన బిడ్డకు ఆయన కొడుకు ధైర్యం ఉంటాడు అనుకున్నాం. కానీ వాళ్ళిద్దరిని పాపం అన్యాయం చేసిపోతాడని అనుకోలే. కన్నోళ్ళను ఆయన భార్యను అన్యాయం చేసిండు. ఇక చేసుకున్న భార్యను ఇంట్లో చేస్తాడు అనుకోలేదు అన్న. లక్షల జనాలు, వాళ్ళ కన్న బిడ్డ కన్న కొడుకు వాళ్ళ భార్యకు అండగా ఉంటామన్న. మేము ఇప్పుడు 2021 కానుంచి మా ఊరిని దత్తత తీసుకున్నట్టే అన్న. మేము అన్నతోటే ఉంటాం. ఉద్యమం ఏ అడుగులు అడిగి చేసిండు అందరికి ధైర్యంగా ఉండేది. మంచి ఎత్తి మా అందరు ఇట్లా ఇట్లా అనేది మా అక్క చెల్లెల అన్న లెక్క మమ్మల్ని అందరూ మంచిగా ఆదరించేది. నేనున్నా అనేది.